నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. నేటి తరం విద్యార్థుల ఆలోచనలను ప్రవర్తనే మన దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. ప్రతి విద్యార్థిలోనూ అపారమైన ప్రతిభ, నిగూఢమైన శక్తి దాగి ఉంటుందని, దాన్ని వెలికితీయడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని క్రాస్ రోడ్ వద్ద ఉన్న గురుకుల పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పీటీఎం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామకృష్ణ ముందుగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను సందర్శించారు. విద్యార్థుల ప్రదర్శనలను అభినందిస్తూ వారి తల్లిదండ్రులతో సుడిగాలి సంభాషణ జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చదువే బలమైన ఆయుధం, లక్షలాది మెదళ్లను కదిలించే శక్తి కేవలం విద్యకే ఉంటుంది అని అన్నారు. గురువుని దేవుడిగా భావించే సంస్కృతి భారత మాతృ సంపద అని పేర్కొంటూ, విద్యార్థుల జీవితాలపై ఉపాధ్యాయుల ప్రభావం అత్యధికమని గుర్తు చేశారు. పాఠశాలలో గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్ వంటి మౌలిక వసతులు లేవని తెలుసుకున్న ఎమ్మెల్యే పూర్తి స్థాయి గ్రంథాలయాన్ని ఏర్పరచడంతో పాటు కంప్యూటర్లను అందించడమే కాకుండా పాఠశాల కాంపౌండ్ వాల్ ఎత్తు, లోపలి రోడ్లు, లైటింగ్ సదుపాయాలు త్వరలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ కాలంలో ఇలాంటి సమావేశాలు జరగలేదని విమర్శించిన రామకృష్ణ మెగా పీటీఎంలకు ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను ప్రస్తావించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య అనుసంధానానికి ఈ సమావేశాలు దోహదపడతాయని తెలిపారు. మెగా పీటీఎంల ఆలోచన విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆలోచన అద్భుతమని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం ఏర్పాటు చేసిన విందు భోజనంలో ఎమ్మెల్యే రామకృష్ణ పాల్గొని వారితో భోజనం చేశారు. కార్యక్రమం సందర్భంగా గురుకుల పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో కలకలలాడింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తమ్మిరెడ్డి తనూజా శివారెడ్డి, ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, మాజీ ఏఎంసీ చైర్మన్ పులుకొల్లు రాజేశ్వరరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు అవ్వారు సత్యనారాయణ, రూరల్ అధ్యక్షుడు పప్పు చంద్రమౌళి రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ, ఇతర నాయకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. శానిటరీ సొల్యూషన్స్ సార్, అవి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వస్తాయి సార్. తర్వాత అవి శానిటరీ నాప్కిన్స్ పిల్లలకి అవి కూడా సార్. ఇది తల్లిదండ్రులందరూ మీకు ఏమైనా సందేహాలు ఉంటే ప్రధానోపాధ్యాయులను సంప్రదించండి. ఆప్షన్ అయితే మెసేజ్ వస్తుందా?
చైర్మన్ గారైనటువంటి శ్రీ గురువు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మీటింగ్ కి పిల్లలని ఆశ్రయించడానికి పోతే ఈ యొక్క స్కూల్ అభివృద్ధికి తెలుసుకొని మాకు ఎంతో తోడుగా ఉంటారని మేము ఆశిస్తున్నాం సార్. అదేవిధంగా ఈనాటి సభకు విచ్చేసిన ఎంపీపీ గారు, అదేవిధంగా మన చైర్మన్ గారు పులకల రాజేశ్వరరావు గారు, మన మురగన్న గారు అందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మన సిఐ గారు, ఎస్ఐ గారు, అదేవిధంగా విలేకరులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్. నేను ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన విద్యాశాఖ మంత్రి, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకొస్తుందని కూర్చున్నాను. అదేవిధంగా ఈ ఏపీ గురుకుల పాఠశాల పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ మీటింగ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు, ప్రజాబంధువు, పేదల పెన్నిధి అయినటువంటి మన ఎమ్మెల్యే గారు శ్రీ కురుగుండ రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి నాయకులకు, అధికారులకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన పత్రికా విలేకరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా గత 2 సంవత్సరాల క్రితమే ఈ గురుకుల పాఠశాలలో కానీ ఎక్కడైనా సరే విద్యా సంస్థల్లో పిల్లలకి, టీచర్స్ కి, తల్లిదండ్రులకి మధ్య రిలేషన్స్ ని మెయింటైన్ చేసే దానికోసం అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. 2014-19లో ఇదే విధంగా పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ మీటింగ్ ఉన్నట్టు. అయితే ఆ తర్వాత 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటిని కూడా తెగలో కొట్టు విద్యా వ్యవస్థని దృష్టి పట్టించాడు. ఇప్పుడు
మన లోకేష్ బాబు గారు మన కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి. అదేవిధంగా విద్యార్థుల్లో నైతికతను పెంపొందించాలి. దానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు ఇక టీచర్ల నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి కానీ వాళ్ళకి అందించినట్లయితే వాళ్ళు ఉన్నటువంటి సృజనాత్మకతను వాళ్ళ ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను ఇంకా ఎక్కువ బలంగా వెలికి తీయడానికి అవకాశం ఉంటుందనే సదుద్దేశంతో ఈ పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ ని ఏర్పాటు చేసి వీటికి అవసరమైనటువంటి నిధులను కేటాయించి అదేవిధంగా విద్యా వ్యవస్థ అభివృద్ధి చేయడానికి ఎంత డబ్బైనా సరే పిల్లలకి ఖర్చు పెట్టాలని ముందుకు రావడం అనేది మనకి చాలా ఆనందదాయకమైన విషయం. దీనికి మన ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఒకసారి ఇక్కడికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరూ కూడా చెప్పడంతో కృతజ్ఞతలు కూర్చున్నాను. అదేవిధంగా మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమాలకు వెళ్ళినా సరే, ఏ ఊరికి వెళ్ళినా సరే ముందుగా అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ భవనాలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, హాస్టల్ కావచ్చు ఖచ్చితంగా ఆయన సందర్శిస్తున్నారు. అదేవిధంగా అక్కడ అవసరమైనటువంటి చర్యలు అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి వారికి అవసరమైనటువంటి వసతులను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి మనందరం కూడా ఒకసారి చెప్పడంతో కృతజ్ఞతలు చేస్తూ కూర్చున్నాము. అదేవిధంగా మన గురువు పాఠశాలకి అవసరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, నలంగా తెలియజేశారు. వాటన్నింటినీ కూడా మన ఎమ్మెల్యే గారు అతి త్వరలోనే ఉన్నతాధికారులతో మాట్లాడి ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించి మనకి ఏ ఇబ్బందులు లేకుండా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు చేసుకున్నాను. తర్వాత గత గవర్నమెంట్ అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన మేరకు ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం అనేది జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా బడికి వెళ్దాం, వికసిత ఆంధ్రప్రదేశ్ మలుపు అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. బడికి వెళ్దాం అంటే పిల్లలందరం బడికి వెళ్దాం, మంచిగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు తెచ్చుకొని మన రాష్ట్రంలో ఏ ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇటువంటి ఉన్నత ఉద్యోగాలు మీరందరూ కూడా సంపాదించి ఈ యొక్క రాష్ట్రం వికసిత ఆంధ్రప్రదేశ్ వైపుకు మలుపు తిప్పే విధంగా మిమ్మల్ని అందరినీ తయారు చేయవలసిందిగా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మన ఉపాధ్యాయులందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎగ్జామ్ స్టైల్లో చాలా మంది కూడా ఒత్తిడికి గురవుతారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా ఒత్తిడి ఏ విధంగా తగ్గించుకోవాలి అనేది ఒక రెండు మాటల్లో చెప్తాను. మీరు ఉపాధ్యాయులు ఏదైతే చెప్తారో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు నోట్స్ రాసుకుంటారు, మళ్ళీ హోంవర్క్ చేసుకుంటారు, మళ్ళీ ఈవినింగ్ క్లాసుల్లో మళ్ళీ మీ డౌట్స్ ఉంటే వాళ్ళు మళ్ళీ టీచర్స్ అడిగి మీరు అవన్నీ తెలుసుకుంటారు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా ఈ పుస్తకం మొత్తం మీ చేతిలో ఉంది, ఇంకా అందులో చదివేది ఏం లేదు అనేటువంటి ఆత్మవిశ్వాసం మీకు వస్తే మీకు ఖచ్చితంగా ఒత్తిడి అనేది ఉండదు. మీరు ఎగ్జామ్స్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మంచి మార్కులు అనేవి వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా బాబు గారు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మీకు కూడా ఏర్పాటు చేయాలి అనేది మన ఉపాధ్యాయులు ఇప్పుడే చెప్పారు. ఆ ప్రణాళికాబద్ధం అనేది మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఆయన్ని మనం ఒక విధంగా పిలుస్తా ఉంటాం, విజనరీ లీడర్ అని. అంటే ప్రణాళికాబద్ధమైనటువంటి పరిపాలన సాగిస్తూ, అంటే ఎప్పుడో 20 సంవత్సరాల తర్వాత నా ఆంధ్ర రాష్ట్రం ఈ విధంగా ఉండాలి అని ఒక విజన్ తో పరిపాలన సాగిస్తున్నటువంటి బాబు గారు మీకు కూడా ఒక విజన్ అనేది ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా 10వ తరగతిలో వచ్చిన తర్వాత మార్కులు సంపాదించాలి అనే ఆలోచన పెట్టుకోకుండా ప్రీ ప్లాన్ గా విజన్ పెట్టుకొని ప్రణాళిక పెట్టుకొని 6th క్లాస్ నుంచే మేము ఎలా చదవాలి, ఈ ర్యాంక్ తెచ్చుకోవాలి అని ప్రణాళికాబద్ధంగా ఎప్పుడైతే మీరు చదువుకుంటా పోతారో మీరు కూడా మన ముఖ్యమంత్రి బాబు గారి యొక్క విజన్ ని ఫాలో అవుతున్నారని చెప్పేసి అందరికి కూడా అటువంటి నాయకత్వ లక్షణాలు కూడా మీకు అందరూ కూడా అలవాటు అవుతాయని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రులు మనకు ఎక్కడా లేనటువంటి ఇక్కడ ఫెసిలిటీస్ కనీసం కార్పొరేట్ స్థాయిలో కూడా
ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ లేవు. మేడం గారు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది. మేము అప్పుడెప్పుడే షెడ్యూల్ వేసుకొని పోయి తిరుక్కొని ఇంటికి వచ్చేస్తే మేమేం చెబుతున్నాం మాకే తెలియదు, టీచర్లు ఏం చెప్తున్నారో మాకే తెలియదు. కానీ ఈరోజు మీకు మెడిసిన్ కూడా ఇచ్చే పరిస్థితి ఎక్కడ కూడా కార్పొరేట్ స్థాయిలో ఎక్కడ కూడా మీకు ఎక్కడ మెడిసిన్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా ఈరోజు మేడం గారు చెప్తుంటే దగ్గర 30 ట్యాబ్స్ ఇచ్చారు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా కార్పొరేట్ స్థాయిలో ఫ్రీగా ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ కార్పొరేట్ స్థాయి కంటే కూడా మించి మిమ్మల్ని చూడాలి, ఈ రాష్ట్రము మీ చేతుల్లోనే ఉంది అని చెప్పేసి విద్యాశాఖ మంత్రులు మీ మీద చాలా భరోసా పెట్టారు. కాబట్టి మన విద్యాశాఖ మంత్రి ఈ యొక్క పిల్లల బాధ్యత నాది, నేను చూసుకుంటాను, వీళ్ళందరినీ ప్రయోజకులు నేను చేస్తానని చెప్పేసి లోకేష్ బాబు గారు అంటే మీ చదువుకున్న తర్వాత ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు, ఉన్నతమైనటువంటి పదవులు నేను చూసుకుంటాను, నాది బాధ్యత అని చెప్పేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే మీకు అవకాశాలు ఇస్తే, అదేవిధంగా అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసిన వెంకటగిరి అభివృద్ధి ప్రదాత, విద్యార్థుల మీద మక్కువ ఉండే నేత మన కురుగుండ్ల రామకృష్ణ గారికి, అదేవిధంగా ఎంపీపీ తనుజారెడ్డి గారికి, మార్కెటింగ్ చైర్మన్ పునుగోటి విశ్వనాథం గారికి, టౌన్ అధ్యక్షుడు అవ్వార్ సత్యనారాయణ గారికి, రాష్ట్ర పద్మశాలి డైరెక్టర్ గంగాధరం గారికి, అదేవిధంగా ఇచ్చేసిన ఇతర తెలుగుదేశం నాయకులకు, ఎంఈఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, ముఖ్యంగా ఈ రోజు మెగా పేరెంట్స్ డే ఇచ్చేసిన పేరెంట్స్ కి, విద్యార్థులకు, పత్రికా విలేకరులకు అందరికీ వందనాలు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3 అంటే ఇది 3వ విడత ఆర్గనైజింగ్ ప్రోగ్రామ్. ఇది ఈ యొక్క సిస్టమ్ అన్నమాట. దీనికి మనకంతా తెలుసు, మన చిన్నతనాల్లో మనకు కూడా పేరెంట్స్ మీటింగ్ జరిగేటివి. మన పేరెంట్స్ మీటింగ్ కి, మా పిల్లల పేరెంట్స్ మీటింగ్ అయితే నేను ఎప్పుడు పోలా, మా భార్య పోయేది. అంటే అంత బాధ్యత రహితంగా ఉన్నాం మనం అప్పుడు. ఇప్పుడు మెగాని కలిసి ఒక అద్భుతమైన ప్రోగ్రాం, అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, సార్కి ఎన్నో పనులు ఉంటాయి, ఎంతమందో కాసుకోరు, పక్కన పెట్టు, అది పక్కన పెట్టి విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం మనకు. విద్యార్థి పేరెంట్స్ వాళ్ళ భవిష్యత్తు ముఖ్యము అని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు మన మెగా మన పేరెంట్స్ డేకి ఎవరు ఒక అధ్యక్షుడు, ఉపాధ్యాయుడు మనం ఉండేది. ఇప్పుడు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే కూర్చోబెట్టి, ఒక పక్క పేరెంట్ కూర్చోబెట్టి, ఒక పక్క స్టూడెంట్ పెట్టి, ఒక పక్క అధికారులు కూర్చోబెట్టి అద్భుతంగా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ మెగా PDM 3O ప్రోగ్రామ్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్య సత్ఫలితం, భవిష్యత్తు, పనితీరు, ఈ 4 లక్ష్యాలతో పెట్టిన ఏకైక భారతదేశంలో లేని ప్రోగ్రాం ఇది. విద్య ఫస్ట్ విద్య కావాలా. చాలా మంది పేరెంట్స్ కి, స్టూడెంట్స్ కి ఒక చిన్న విద్య అంటే చదువు ఒక్కటే కాదు. విద్య ఈజ్ ఈక్వల్ టు A+B హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A² + B² + 2AB అన్నట్టు విద్య అంటే చదువు, సంస్కారం, సంస్కృతి, ఈ 3 కలిస్తేనే విద్య అవుతుంది. మీరందరూ ఆలోచించాలి పిల్లలు. విద్య అంటే 3: చదువు, సంస్కారం, సంస్కృతి. ఈ 3 కలిపే విద్య. ఈ విద్యకు అంత ప్రాధాన్యత ఉంది. ఏదో ఇక్కడికి వచ్చాం, చదువుకున్నాం, ఇంటికి వెళ్ళాం, పేరెంట్స్ శభాష్ అనిపించుకున్నాం, మార్కులు ఎక్కువ సాధించాం అనేది కాదు. ఈ రోజు 10th క్లాస్ లో చాలా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళు 95% వచ్చాయా, 99% వచ్చిందా, 100% వచ్చిందా, 100% పిల్లలు ఎంతమంది కూడా అనేది చూస్తున్నారు. కానీ వాళ్ళ భవిష్యత్తు చూడటంలా, వాళ్ళకి విద్య ఒక్కటే నేర్పిస్తున్నారు. వాళ్ళకి ఏదో ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేసేది. అంటే ఈ 10th క్లాస్ విద్య ఎప్పుడు మీకు పనికిరాదు, ఈ విద్య మీకు ఉపయోగం లేదు
అని ఏదో ఒక జావాను డేటా సైన్స్ ఏదో నాకు ఒక 50,000 లక్షల రూపాయలు సంపాదించుకునే విధంగా విద్య డెవలప్ అవుతుంది. కానీ ప్రైవేట్ స్కూల్లో ఈ విధంగా మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి విద్యార్థుల సృజనాత్మకత బయట పెట్టారు. అవన్నీ విద్యార్థులు అన్ని తయారు చేసి చూపించారు. విద్యార్థులు ఇక్కడ వచ్చి డాన్స్ ప్రోగ్రామ్ చూపించారు, ఇక్కడ కరాటే నేర్చుకుని చూపించారు. అంటే వాళ్ళతో సృజనాత్మకత డెవలప్మెంట్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే విద్యార్థులు ఏ సమస్య వచ్చినా భయపడకూడదు. మేము భయపడము, మేము ధైర్యంగా ఉంటాము. కొంతమంది పిల్లకాయలు ఒక మార్కులు ఫెయిల్ అయిపోతేనే అదే పడిపోతారు, ఇది నాకు చదువు రాదేమో అనుకుంటారు. అంటే అదే పడద్దు. చదువు ఎవరు సొత్తు కాదు, చదువు విజ్ఞానం. విజ్ఞానం డెవలప్ చేస్తే ప్రతి ఒక్కరికి చదువు వస్తుంది. కాబట్టి పేరెంట్స్ కూడా దీన్ని జాగ్రత్తగా గమనించి పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు చాలా మంది పేరెంట్స్ సీరియల్ మీద పడిపోతారు. ఆ సీరియల్ చూసుకోవటం, సీరియల్ అయిపోతాం. మనం మీకు ఒక పేరెంట్స్ కి ఒక చిన్న విషయం చెప్తున్నా. 6 గంటలకి 7 గంటలకి విద్యార్థి ఇంటికి వచ్చే సమయానికి టీవీ సీరియల్ కూడా మార్పు చేయించారు మీకోసం. అప్పుడు వస్తుంది రామాయణం, అప్పుడు వస్తుంది మహాభారతం, తర్వాత 6 గంటలకు వస్తుంది సాయిబాబా చరిత్ర. అవి పిల్లలు చూపించండి. అంతేగాని అత్తారింటికి దారేది, అత్త మీద కోడలు డామినేషన్, శ్రీలక్ష్మి కళ్యాణం అవి చూపించబాకండి మా సీరియల్లో. ఇవి చూపించండి. ఎందుకంటే ఈ రోజు పిల్లలకి మహాభారతం అదేవిధంగా రామాయణం ఎంతో అవసరం. అంటే వాళ్ళకి ఒక ధైర్యం నింపేటివి, ఒక నీతిని బోధించేటివి. ఇవన్నీ కూడా మీరు మీ పిల్లలకు చెప్పాలా. ఎందుకంటే ఈరోజు మహానుభావులు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇవన్నీ తెలుసుకొని ఎదిగిన వాళ్ళే. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానమ్మా. మహాభారతం ఉంది. మహాభారతంలో 18 పర్వాల లాస్ట్ యుద్ధ పర్వం ద్రోణాచార్యుని పిలిపిస్తాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు. నాయన నాకు, నా కొడుకులకి, అదేవిధంగా పాండవులకి, కౌరవులకి నువ్వే గురువు. ఒక్క విధంగానే విద్య నేర్పించావు. కానీ నా కొడుకులు యుద్ధంలో ఓడిపోతున్నారు. 99 మంది చనిపోయినారు. ఇది ఒక్కడు మిగిలి ఉన్నాడు, దుర్యోధనుడు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అని ద్రోణాచార్యుని అడుగుతాడు. దానికి ద్రోణాచార్యుడు ఒకే సమాధానం చెప్తాడు. విద్య నేర్పించింది నేను, విద్య నేర్పించింది నేను. సంస్కారము, సంస్కృతి నేర్పించింది ద్వారా శ్రీని, ఇంకొకడు కర్ణుడు. ఇటువరా సంస్కారం నేర్పించింది పాండవులకి కుంతీదేవి తల్లి శ్రీకృష్ణుడు. ధర్మం ప్రకారం వాళ్ళు నేర్పించారు కాబట్టి యుద్ధంలో గెలిచారు. అధర్మంగా సంస్కృతి సంస్కారం లేకుండా నీ కొడుకులు 100 మంది పెంచారు కాబట్టి ఈ రోజు మహాభారతం అర్థం చేసుకోవాలా. అదేవిధంగా నీ కొడుకులు పాండవుల మీద కౌరవులు ఓడిపోయినారు అని ఒక నీతి సూత్రం చెప్తారు. కాబట్టి మన పిల్లలకి చదువు ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అంతే ముఖ్యము. అదేవిధంగా సంస్కృతి కూడా అంతే ముఖ్యము. ఈ రెండు మనం పాటించాల. కాబట్టి ఈ రోజు పిల్లలకు మార్పులు తగ్గుతున్నాయి, పిల్లల క్రమశిక్షణలో లేరు అంటే ఏ రాజకీయ వ్యవస్థ మీదో, పరిపాలన చేసే వ్యవస్థ మీదో, పోలీస్ వ్యవస్థ మీదో పెట్టకండి. పేరెంట్స్ మీదే పెట్టుకోండి. పేరెంట్స్ అక్కడగా ఉంటే మీ స్టూడెంట్ కరెక్ట్ గా ఉంటాడు. ఎవరైతే పేరెంట్స్ తల్లిదండ్రులు పిల్లలు దగ్గరుండి చదివించి ఆ పిల్లలు ఏం చేస్తున్నారని అబ్జర్వ్ చేస్తే మీ పిల్లలు ప్రతి ఒక్కరూ బ్రహ్మాండమైన భవిష్యత్ సాధిస్తారు. ఎందుకంటే ఒకప్పట్లో మన వేద భూమి ఉంది, ఇప్పుడు వేదాలు దూరం అయిపోతుంది. కాబట్టి తోడికి చదువుని తో పాటు సంస్కారం నేర్పించాలా. మొదట పిల్లలకి మొట్టమొదట బడి ఏంటంటే అమ్మ ఒడి. అమ్మ ఒడే మొదటి బడి. మీరు గమనించాలి. అందరూ నడక నేర్పించేది అమ్మ, నడక నేర్పించేది ఉపాధ్యాయుడు. కాబట్టి నడక మీరు నేర్పిస్తారు, మీ బడి మీది, మీ ఒడి మీది. కానీ ఉపాధ్యాయులు తీసుకునే బాధ్యత ఉంది నడక. వాళ్ళు ఏ విధంగా చదువుకోవాలా, ఏ విధంగా ప్రవర్తించాలా, దాంతో కూడా మీకు కోఆపరేషన్ కావాలా. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీరు జాగ్రత్తగా పిల్లల్ని పెంచుకోవాలా. పెంచుకున్నా పర్వాలేదు కానీ బయట ఉండే వాళ్ళు హేళన మాత్రం చెప్పాలి. అంటే ఈ రోజు విద్యా వ్యవస్థ బాగుంటే రాష్ట్రం బాగుంటది. మీకు ఒక చిన్న ఉదాహరణ. ఈ రోజు కళ్యాణ్ ఇద్దరు మంచి శాఖలు తీసుకోవచ్చు, పక్కన పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ శాఖ తీసుకున్నారు. అంటే గ్రామాల అభివృద్ధి చేయాలా, వాటిని నా బాధ్యత
అదేవిధంగా లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్. అంటే విద్య గ్రామీణం రెండు అభివృద్ధి చెందితే దాని పాటుగా ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ అన్ని డెవలప్ అవుతాయి. కాబట్టి ఈ రెండు శాఖలు తీసుకొని మీకు మన రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇస్తున్న ఈ ప్రభుత్వానికి, అదేవిధంగా ఇంకొక చిన్న విషయం, గత 5 సంవత్సరాల్లో పాలన చేశారు. పిల్లలకిచ్చే బిస్కెట్ల మీద, చిక్కీల మీద, బూట్ల మీద, బుక్స్ మీద జగన్ గారు ఫోటో వేసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి మీకు అందరికీ స్ఫూర్తి. అంటే మీరు కూడా దొంగలుగా తయారు కావాలా, మీరు కూడా దేశ ద్రోహులుగా తయారు కావాలా, మీరు కూడా 33 కేసుల్లో ముద్దాయిలు కావాలా అనే ఒక స్ఫూర్తినిచ్చారమ్మా 5 సంవత్సరాలు. ఈ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ లో రాజకీయం మాట్లాడకూడదు కదా, కానీ గొప్పతనం చెప్పాలా. తెలుగుదేశం గవర్నమెంట్ లో ఈ రోజు చిక్కీలు వాటిని అందిస్తున్నారు. ఏ బొమ్మ రాజకీయం అతీతంగా ఇస్తున్నారు. అదేవిధంగా మీకు ఇచ్చే నోట్ బుక్స్ అయితేనేమి, బ్యాగ్లు అయితేనేమి, చెప్పులు అయితేనేమి మన దక్షిణాది రాష్ట్రం నుంచి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక స్ఫూర్తిగా తీసుకోండి అని మీకు ఆయన బొమ్మలు ఇస్తున్నారు ఈ ప్రభుత్వం. అది ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ మీద ఉండే తేడా. ఇది నేనేం చెప్పలేదు, టైం అయిపోయింది. ఎందుకంటే 1:30 అయిపోయింది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి, మా ఎమ్మెల్యే గారికి, తోటి తెలుగుదేశం నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శిక్షణ, సార్ చెప్పినట్టు సంస్కారము, ఇంకొకటి ఎలా మెలగాలో అని తెలిసి ఉండడం. ఆ కమ్యూనికేషన్ స్కిల్ అనేది మీ దగ్గర ఉంటే మీరు ఎంత దూరమైనా కూడా రాణిస్తారు. కాబట్టి సార్ చెప్పింది మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని ఉంటారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మాట్లాడడానికి మనకు అన్ని విషయాల్లో, స్కూల్ విషయాల్లో గైడ్ గా వ్యవహరిస్తున్న ఎంఈఓ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇంకా నెక్స్ట్ తనూజ మేడం గారిని ప్లెడ్జ్ తో సిద్ధపడవలసిందిగా కోరుతున్నాము. ఇంతటితో తర్వాత చెప్పాల్సిన బాధ్యత మాకు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా ఉంది. కాబట్టి మీ ముందు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాము. మరి ప్రభుత్వం ఈరోజు మన పులికొండ రాజేశ్వరరావు గారు చెప్పినట్టు SRKBM సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అంటే విద్యార్థులకి 1వ తరగతి నుండి 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్ లో నోట్ బుక్స్, మరి 1 నుండి 10వ తరగతి వరకు విద్యార్థికి ఏమి కావాలో బ్యాగ్, బుక్స్, నోట్ బుక్స్ ఇలా అన్ని కూడా ఒక కిట్ లో పెట్టి దానిని విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. మరి మన వెంకటగిరి మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో 6,287 మంది విద్యార్థులకు 6,287 విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మనకు మధ్యాహ్న భోజనం ఉంది. ఈ భోజనానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అని చెప్పని పేరు పెట్టడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. మరి ఆ పేరు పెట్టడానికి ప్రధాన కారణం డొక్కా సీతమ్మ అనే ఆమె గోదావరి జిల్లాల్లో ఏ సమయంలో పోయినా, ఎవరు పోయినా ఆమె భోజనాన్ని 1 నుంచి 100 మందికైనా 200 మందికైనా భోజనం పెట్టేటటువంటి వారు. మరి ఆమెను ఆదర్శంగా తీసుకుని ఈ పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం నిర్వహిస్తున్నా అందుకు వారి యొక్క వ్యక్తిగత ముద్ర చేసుకోకుండా ప్రజలలో ఎవరు మంచి చేశారో, ప్రజలలో ఏది మంచి జరుగుతుందో, ఈ వ్యవస్థకి లేదా ఈ ప్రధాన కార్యక్రమానికి ఎవరి పేరు బాగా పెడితే బాగుంటుందో అలాంటి వ్యక్తుల యొక్క పేరుతో ఈనాటి ఈ విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం సూచించడం జరిగింది. మరి అదేవిధంగా డిజిటల్ నాలెడ్జ్ కి సంబంధించి ఇప్పుడంతా కూడా ప్రపంచం సాంకేతికత మీద ఆధారపడి ఉన్నది. ప్రధానంగా మనమంతా కూడా ఇక్కడ చదువుకున్నాం. చాలా మంది అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ వగైరా దేశాలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా పనిచేస్తున్నారు. అదంతా కూడా డిజిటల్ నాలెడ్జ్. ఈ రోజు ఆండ్రాయిడ్ ఫోన్ మనం చేతిలో పెట్టుకుని ప్రపంచాన్ని చూస్తున్నాం. డిజిటల్ నాలెడ్జ్
సో దీనికి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ విద్యామంత్రి అయినటువంటి లోకేష్ బాబు గారు కానీ మరికొంత డిజిటల్ నాలెడ్జ్ ని ప్రస్తుతం ఉన్నటువంటి ఏఐ నాలెడ్జ్ తో యాడ్ చేసి విద్యార్థులకు అందించాలనేటువంటి సదుద్దేశంతో మెడ్రాస్ ఐఐటి వారి ఆధ్వర్యంలో, వారి యొక్క సహకారంతో హై స్కూళ్లలో 6 నుండి 9వ తరగతి వరకు విద్యాశక్తి అనేటటువంటి ఆన్లైన్ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నారు. మరి విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటి సాంకేతికతతో కూడినటువంటి విద్యని తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ప్రతి పాఠశాలకి ఐఐపి ప్యానల్స్ ఉన్నాయి. గౌరవ మన ఎమ్మెల్యే గారు కూడా ఇందాక అక్కడ ఒక తరగతి గదిలో చూశారు. ఈ రోజు ఈ కార్యక్రమం మొత్తం కూడా లైవ్ లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మెగా BTM కార్యక్రమాన్ని కూడా IFI భవనంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా గమనించడమైంది. ప్రతి కార్యక్రమం ఏదైతే ముఖ్య కార్యక్రమాలు ఉన్నాయో, మంచి కార్యక్రమాలు ఉన్నాయో, ఇవన్నీ విద్యార్థులకి తెర మీద IFI ప్యానల్స్ లో చూపెట్టడం జరుగుతుంది. అది కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం. ఇందాక మన ప్రిన్సిపల్ మేడం గారు చెప్పినట్టు పాల్ ల్యాబ్ లో భాగంగా విద్యార్థులకి ట్యాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మన డిజిటల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటిది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరి ఉండాలి, అతిగా ప్రథముడిగా ఉండాలి అని చెప్పినటువంటి ఒక సదుద్దేశంతో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇలాంటి కార్యక్రమాలని అమరావతి నిర్మించాలి. మరి అలాంటి ఎన్నో ఫెసిలిటీస్ ఈరోజు గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం మనకు కల్పిస్తుంది. దీన్ని అంతా కూడా అందరూ సద్వినియోగం చేసుకోండి. ఇలాగే మన పిల్లలు రాజేశ్వరరావు గారు చెప్పారు, విద్య అనేది కేవలం చదువుకటే కాదు, సంస్కారం, వినయం ఇవన్నీ ఉండాలి. ఏ తల్లి అయితే తన బిడ్డని నడవడికని సెపరేట్ చేయగలదో, అందుకే మనకు అంటాం ఒక సినిమాలో ఒక పాట ఉంది, తల్లి తనయుడిని వీరునిగా అంటారు. అంటే శివాజీ అంత హీరోగా ఎదగడానికి కారణం వాళ్ళ తల్లి. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అధికారులకి, అలాగే కూటమి నాయకులందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ, అలాగే పత్రికా విలేకరులకు అందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఈ గురుకుల పాఠశాల టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చిన్నవాళ్ళందరూ కూడా నా యొక్క ఆశీస్సులు. ముఖ్యంగా ఈ పాఠశాల గురించి మాట్లాడుకోవాలంటే చూడండి, 8 ఎకరాల సువిశాలమైనటువంటి ఈ ప్రాంగణం అత్యద్భుతంగా ఉంది. మనకి నగరం, మన యొక్క పట్టణం నడబొడ్డున ఇంత అద్భుతమైనటువంటి ఈ క్రీడా ప్రాంగణం చూస్తే ఒళ్ళు పులకరించిపోతాయి. మీ అందరికి ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి స్కూల్లో మీకు అవకాశం రాదు. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అంతా కూడా హైలీ క్వాలిఫైడ్, ఎంతో కష్టపడి ఎన్నో వేలల్లో, లక్షల్లో అంత మందిలో పోటీ పడి నెగ్గుకొని వచ్చారు. వాళ్ళకి అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ మొత్తాన్ని కూడా మీ అందరికీ పంచుతా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఇక్కడ రకరకాలైనటువంటి మనకి వన్ వీక్ లో ఫుడ్ చూడండి, అద్భుతం. మన ఇంట్లో కూడా ఉండదు, నాకు తెలిసి మన ఇంట్లో ఉండదు నిజంగా. వారంలో ప్రతిరోజు గుడ్డు పెడతారంట, 2 సార్లు వారానికి చికెన్ పెడతారంట. అలాగే భోజనంలో పొద్దున టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం భోజనంలో ఒక కర్రీ ఉంటుంది, అలాగే ఫ్రై ఉంటుంది, అలాగే రసము, తర్వాత పెరుగు. ఇంత మంచి అద్భుతమైనటువంటి మా ఇంటికాడ నేను కూడా రోజు మా ఇంట్లో ఒకటే కూర. నిజం చెప్పాలంటే ఇక్కడ మీకు అన్ని రకాలైనటువంటి కర్రీస్, అంటే ప్రతిరోజు మనకి పెళ్లిలో జరిగేటువంటి భోజనం లాగా మనకి ఇక్కడ అంత అద్భుతంగా ఉంది. మీ పేరెంట్స్ అందరూ కూడా దయచేసి వినాలి, మీరు వినండి. ఎందుకంటే ఇంత చక్కని భోజనము మీ ఇళ్లలో గుండె చేసుకోండి. మా ఇంట్లో అయితే లేదు, మీ ఇళ్లలో కూడా ఉండదనుకుంటున్నాను. 1, 2 చేసే వరకు అలసిపోతాం మనం. ఇక్కడ ఇంతమందికి మన ఇంట్లో 2 పిల్లల్ని చూడాలంటే, వాళ్ళని కాపాడాలంటే, వాళ్ళతోనే పని చేపించాలన్నా, ఏదైనా సరే మనం చెప్పాలంటే 2 మనం మెయింటైన్ చేయలేం. ఇక్కడ దాదాపుగా 480 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళందరినీ ఒక కాటి మీదకి తీసుకొని రావాలంటే టీచర్స్ కి కత్తి మీద సామే. అలాంటిది ఇక్కడ ఉంచి ఒక చిన్న కంప్లైంట్ కూడా నాకు రాలేదు. మిగతా స్కూల్స్ నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చాయి, కానీ ఇక్కడ నుంచి ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. కాబట్టి అంత అద్భుతంగా ఇక్కడ వాళ్ళు టీచర్స్ ఏ విధంగా చెప్తున్నారనేది అర్థమవుతుంది. రెండో విషయం చెప్తాను. ఇప్పుడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూసాం, మనం నిజంగా చూడకపోయినా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వచ్చేస్తా ఉంది. ఎవరైనా టీచర్స్
ఈ యొక్క ఎగ్జామ్ లో నువ్వు సరిగ్గా రాయలేదు, చదవట్లేదు అని చెప్తే ఆ పేరెంట్స్ కానీ లేదా ఆ పిల్లలే ఎగబడి టీచర్స్ మీద ఎగబడి 4-5 ఫ్రెండ్స్ కలిసి కొట్టినటువంటి దాఖలాలు యూపీలో ఉన్నాయి ఈ మధ్య కాలంలో. మనం సోషల్ మీడియాలో చూసాం. ఈ మధ్య నువ్వు సెల్ ఫోన్ వాడుతున్నావమ్మా, నీ సెల్ ఫోన్ వాడకూడదని ఒక డిగ్రీ అదే బీటెక్ లో చదువుతున్నటువంటి ఫస్ట్ ఇయర్ అమ్మాయి దగ్గర సెల్ ఫోన్ లాక్కుంది మేడం. లాక్కుంటే ఆమెని డాష్ 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 అని తిట్టుకుంటా ఆమె మీద ఎగబడుకుంటా రాయేసుకొని ఇసిరేసి ఇస్తావయ్యో అని చెప్పేసి తవ్వు వేసుకుంటా ఇది సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయింది. తర్వాత అమ్మాయిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ మధ్య కాలంలో నారాయణ స్కూల్లో కూడా ఒక పేరెంట్ నా కూతుర్ని తిట్టావంట కొట్టావంట అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ గందరగోళంగా లేడీ టీచర్ తోని విపరీతమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. అమ్మ మొక్కని వంగనిది మారే వంగున, ఒక నగ మీ మెడలో బంగారం ఉంది, ఈ బంగారం డైరెక్ట్ గా వచ్చేస్తుందా, దాన్ని సానబెట్టి దాని మీద ఎన్నో రకాలైనటువంటి వేడి చేసి శుద్ధి దెబ్బలు పడితే మంచి నగ వచ్చేస్తుంది. అట్లాగే మీరు కూడా చదువుకున్నారు. మీ చిన్నతనంలో మీరు టీచర్స్ తో దెబ్బలు తినలేదా? తప్పు చేస్తే దండించే అధికారం లేదా? తల్లిగా నీకు లేదా ఆ బాధ్యత? నువ్వు కూడా చేయాల్సినటువంటి ఆ బాధ్యతని ఆ యొక్క టీచర్స్ చేస్తామన్నారు. అప్రిషియేషన్ చేయాలి, అవసరం వస్తే అప్రిషియేషన్ చేయాలి తప్పించి వచ్చి టీచర్స్ మీద తమ్ము వేసుకొని గందరగోళం చేసేసి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరినీ తీసుకొచ్చేసి గొడవేసుకొని అవసరమైతే పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వచ్చి కేసులు పెట్టే సంస్కృతి మానుకోవాలి. మీ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు కోసమే చేస్తారు తప్ప వాళ్ళకి వ్యక్తిగతంగా మీ పిల్లల మీద కానీ మీ మీద కానీ ఏ రకమైనటువంటి దేశ భాషలు ఉండవు. కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా టీచర్స్ కి సహకరించండి. మీ పిల్లల యొక్క నడవడికని మంచి మార్గంలో పెట్టడానికే ఆ రకమైనటువంటి వాళ్ళ మీద కోపంట ఏం చేసినా కూడా అది క్షణికా కాలమే కానీ ఏ రకమైనటువంటి ద్వేషం కాదు. కాబట్టి మీరందరూ ఆలోచించుకోవాలా. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. సభాధ్యక్షుడు ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా ఎంపీ అయినటువంటి సౌజన్య మేడం గారు, పదవి మేడం గారు, అదేవిధంగా స్కూల్ చైర్మన్ సోదరుడు పులికల నాగేశ్వరరావు గారు, ఏఎంసీ చైర్మన్ విశ్వనాథన్ గారు, అదేవిధంగా అల్వా చప్పి గారు, రంగనాథం గారు, ప్రిన్సిపల్ అయినటువంటి ఎంఈఓ బాబయ్య గారు, అదేవిధంగా గంగాధర్ గారు, ఒంకుల ఆనంద్ గారు, సత్యేశ్వర గారు, ఇంకా వేదికైనటువంటి సోదరి సోదరులు, ముందున్నటువంటి విద్యార్థి తల్లిదండ్రులకు, అదేవిధంగా విద్యార్థులందరూ కూడా ఆశీస్సులు తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వం లోకేష్ బాబు విద్యార్థులు బాగా ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్ తో ఈరోజు ఆయనే బ్రహ్మాండంగా ప్లాన్ చేసి ఇంకా చాలా మార్పులు కూడా తీసుకురాబోతా ఉన్నాడు. అందుకోసమే ఈరోజు ఈ సందర్భంలో రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షల అనుగుణంగా అత్యున్నతమైన మెజార్టీతో ఈరోజు మన కూటమి ప్రభుత్వం మంచి మెజార్టీతో అటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మరి లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా కలయికతో బాగా చేయాలి రాష్ట్రాన్ని అనే ఉద్దేశంతో ఈరోజు పనిచేస్తా ఉన్నారు. ఎందుకంటే విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలి. ఈ రాష్ట్రంలో మార్పు తీసుకురావాలంటే ప్రతి పేద కుటుంబంలో విద్యార్థి చదువుకుంటే ఆ పేద కుటుంబం రేపు ఆర్థిక ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఉండొచ్చనే కాన్సెప్ట్ తో ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అందుకని రాబోయేటువంటి 20-40 ఏళ్ళకి మన రాష్ట్రంలో పేదలు ఉండకూడదు అనే కాన్సెప్ట్ తో ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తా ఉంది. గతంలో చూశారు, గత 5 సంవత్సరాలు పరిపాలనలో ఏ స్కూల్లో కూడా పిల్లలకి సరిగ్గా అన్నం పెట్టిన పరిస్థితి కూడా కాదు. ఈరోజు ఈ ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చి ప్రతిరోజు గుడ్డు పెట్టి వారానికి 2 రోజులు చికెన్ పెట్టి
అంటే వాళ్ళెవరికైనా కూడా ఇక్కడ బాగా పెట్టాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ బాగా చదువుకోవాలి ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది, చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది. అది ఒక చంద్రబాబు నాయుడు లోకేష్ బాబుకి పవన్ కళ్యాణ్ ఉంది కాబట్టి వీళ్ళంతా శ్రద్ధగా పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు అందరూ కూడా ఇదే కార్యక్రమంలో వాళ్ళ దగ్గరికి ముఖ్యమంత్రి గారు, ఇంకో దగ్గరికి మరి విశాఖ మంత్రి లోకేష్ బాబు గారు, ఇంకో దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు, అందరూ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కాన్స్టిట్యూషన్లో పనిచేసే విధంగా ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ఎంత వర్షం ఉన్నా కానీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఖచ్చితంగా ప్రోగ్రాంలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గాని, విద్యాశాఖ మంత్రి గాని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అందరూ కూడా వెళ్ళి ఈ మీటింగ్ లో పాల్గొని వాళ్ళ సూచనలు సలహాలు అన్ని కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. అందుకని ఆడబిడ్డల విషయంలో తల్లిదండ్రులు తల్లి ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఏదన్నా కానీ తల్లికి చెప్తుంది బిడ్డ, ఆ బిడ్డని సక్రమైన దారిలో నడిపించడానికి కోసం తల్లి శ్రద్ధ తీసుకొని ఆమె ఏం చేస్తుంది, చదువుతా లేదా అని చెప్పి ఆయన కూడా అర్థం చేసుకొని ఇంటికి పోయిన వెంటనే చదివించడం, ఈరోజు ఏం జరిగిందని అడగడం, అవన్నీ తెలుసుకోవాలి. అందుకనే ఈరోజు ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ పెట్టి వాళ్ళకు కూడా ఒక అవగాహన వచ్చేలాగా, ఎందుకంటే టీచర్స్ కి పేరెంట్స్ కి ఒక ఆప్యాయత ఏర్పడడం కోసం ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఏదైనా ఉంటే డైరెక్ట్ గా వచ్చి మరి టీచర్స్ కూడా రిపోర్ట్ చేయొచ్చు, చెప్తే వీళ్ళు కూడా దాన్ని సంరక్షించుకుంటారు, పిల్లలు కూడా భయపడుతూ చదువుకుంటారు. అందుకని దానిలో భాగంగా చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టి టీచర్స్ ని పిల్లలని ఆప్యాయంగా ఉండే విధంగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకనే మన రాష్ట్రంలో అందరూ విద్యార్థులు, పేద విద్యార్థులు చదువుకుంటే మన రాష్ట్రం బాగుంటుంది, సురక్షంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జరుగుతామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా పత్రికలకి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ సెలవు భోజన చెప్పారు, దీన్ని ఖచ్చితంగా శాంక్షన్ ఇస్తాం. అదేవిధంగా కాంపౌండ్ వాల్ అడిగి తక్కువ ఉంది, ఎవరైతే వాళ్ళు వస్తున్నారు దాన్ని కూడా అడిగి చేసే ఏర్పాటు చేస్తాం. రోడ్స్ ఈ లోపల ఈ రోడ్డు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా స్కూల్ ల్యాబ్స్ ఈ ల్యాబ్స్ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి శాంక్షన్ చేస్తా. అందుకని ఈ తరగతి గదులు లైట్స్ కమిషనర్ చెప్పా, ఇమ్మీడియట్ గా లైట్స్ ఏర్పాటు చేస్తాడు. ఈ తరగతి గదులు కూడా అవసరమైతే ఇవి పెడతారని చెప్పి కూడా తెలియజేస్తూ అన్ని రకాలుగా ఆడుకుంటాం. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా ప్రభుత్వ స్కూల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు చదివించాలా, ఎప్పుడు ఆడించాలా, వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ కూడా రావాలి, ఒక బుక్ నాలెడ్జ్ కాదు. కాబట్టి ఈ జనరల్ నాలెడ్జ్ కానీ ఆటపాటలు అన్ని ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ కూడా అవసరం చెప్పిన తెలియజేస్తూ, కొంతమంది బుక్ నాలెడ్జ్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంది, చదువుకుంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు. కాబట్టి జనరల్ నాలెడ్జ్ కూడా నేర్పించాలని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు చేస్తూ చదువుకున్నాను. మనకు మంచి అవకాశం, మన దక్షిణ మండలంలో నవోదయ స్కూల్ కూడా శాంక్షన్ చేశాం. నవోదయ స్కూల్ కూడా చదువుని దక్షిణ ఏర్పాటు చేసి ప్రారంభించబోతున్నాం చెప్పి తెలియజేస్తాను. ధన్యవాదాలు సార్, మీరు మాకు చాలా వరాలు ఇచ్చారు. ఎన్నో స్కూల్స్ అండ్ కాలేజెస్ కి మీరు సహాయం చేశారు. అలాగే ఇప్పుడు మాకు పేరెంట్స్ తరఫున సార్ మా
ఆమెకు ఏమేమి వసతులు కావాలనేది లెటర్ రూపంలో మీకు ఇస్తున్నాను సార్. ఈ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా పాఠశాలకు సంబంధించినటువంటి సమస్యలపై గౌరవ ఎమ్మెల్యే గారికి వారి యొక్క సమస్యలను తెలియజేస్తూ ఇవ్వడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు సంబంధిత సమస్యల్ని వీలైనంత వరకు మాకు సంబంధించి ఇక్కడ 52 అంగళ్ళు ఉన్నాయి. ఆ అంగళ్ళు కూడా సంబంధించిన రెంట్ కట్టట్లేదని ఇక్కడ తల్లిదండ్రులు సార్ గారిని సమస్య పరిష్కరించమని లెటర్ పూర్వకంగా కోరినారు సార్. ఈ అంగన్వాడీ వాళ్ళు కూడా డబ్బులు కడితే మా పిల్లలకు మేము ఇంకా వసతులు ఇవ్వగలమని దీన్ని పరిష్కరిస్తారని నేను ఖచ్చితంగా దీని గురించి యాక్షన్ తీసుకుంటాం. దాన్ని ఏం చేయాలో దీని కమిటీ వేసి ఆ కమిటీలో ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు, నేను, సిఐ గారు అందరూ ఉంటారు. ఆ కమిటీలో నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తారన్న. థ్యాంక్ యూ సార్. మరి చివరిగా ప్లెడ్జ్ వంటి బాల్య వివాహాలకు సంబంధించి మరి దానికి ముందు ఒక చిన్న వినతి. తల్లిదండ్రులకు అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశాము. అలాగే చేసిన అతిథులందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశాము. దయచేసి మీరు కూడా భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. మరి ప్రతిజ్ఞ చేయడానికి ప్రతి తల్లి తండ్రి లేచి ప్రతిజ్ఞ చేద్దాం. చేయి చాచి దయచేసి తల్లిదండ్రులందరూ కూడా. అందరికీ నమస్కారము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ 3.0 కార్యక్రమానికి విచ్చేసిన మా శాసనసభ్యులకి, ఇక్కడికి విచ్చేసిన పేరెంట్స్ కి, అలాగే ఈ పాఠశాల టీచర్స్ కి, విద్యార్థులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు బాల్య వివాహాల మీద ఒక చిన్న ప్రతిజ్ఞ అనేది ఉన్నది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించాలా. అలాగే చిన్న వయసులో పెళ్లిళ్ళు చేయకూడదు. పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళకి వివాహం జరిగిన తర్వాత వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా వస్తాయి. మనం చేతులారా మన పిల్లల భవిష్యత్తుని మనమే కాల రాసినట్లు అవుతుంది. లాస్ట్ టైం కూడా మన జంగాలపల్లిలో, ముద్దపల్లిలో ఒక అమ్మాయికి పెళ్లి చేస్తూ ఉండగా మేడం శంషాబాద్ మేడం అడ్డుకొని ఆ అమ్మాయికి పెళ్లిని ఆపించి, ఆ అమ్మాయి లాస్ట్ ఇయర్ 577 మార్కులతో ఆ అమ్మాయి ఫస్ట్ వచ్చింది 10th క్లాస్ లో. ఇప్పుడు ఆ అమ్మాయిని సిసిఐటీలో సీట్ వచ్చింది. ఈ సంవత్సరం జాయిన్ కూడా చేశారు. సో కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ ఇది గుర్తు పెట్టుకొని వాళ్ళ పిల్లలకి బాల్య వివాహాలు అనేటివి చేయకూడదు. చేస్తే నేరము. దాని మీద ఒక చిన్న ప్రతిజ్ఞ అనేది ఇప్పుడు చేయడం జరుగుతుంది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సహకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువలన నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరివారాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగటానికి చేసిన ఏ ప్రయత్నాలైనా పంచాయతీ మరియు ప్రభుత్వం అధికారులకు తెలియపరుస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతు ఇస్తాను.
అన్నది అరటి మధ్యాహ్నం సాయంత్రం పెద్ద రోజులు కూర్చోండి మా ఇంట్లో కూడా ఇంట్లో పడి అది కదా కేసరి ఒక రోజు 7 ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. అందులో నీళ్ళు వచ్చిన వాళ్ళ వరకే వచ్చి ఫోటోలు తీసుకున్న రోజు ఆనాడు సచివాలయంలో గుర్తుంది.